వరకు రెడ్ బుక్లు పెట్టుకుని నడుస్తున్నారట. ఇది మంచి పద్ధతా అన్నది వాళ్ళ వర్- ప్రశ్న. వర్మ గారు, నిన్న కూడా ఒక హత్య జరిగింది, ఈనాడు కూడా ఈ రోజు కూడా ఒక హత్య జరిగింది నెల్లూరులో కూడా. వైసీపీ వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్యలు చేస్తూనే ఉన్నారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడదాం అన్నారు. ఏంటి 2 వైసీపీ నిమిషాలు వాళ్ళు నేను టీడీపీ వాళ్ళని మాట్లాడతాను. హత్యలు నన్ను చేస్తున్నారా? నన్ను 2 నిమిషాలు వర్మ గారు. కాదు కాదు, నాకు అర్థం ఏదైతే కాలేదు. జగన్మోహన్ అదొకసారి రిపీట్ చేయండి. ఎలాగా? సార్ ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు హత్యలు చేస్తున్నారు. ఓకే. మొన్న ఒక విజయవాడలో ఒకటి, ఈరోజు నెల్లూరులో ఒకటి జరిగింది. ఇక్కడ హత్యల పరంపర వాళ్ళు ఏం ఆపట్లేదు, హత్యా రాజకీయాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చిన దాని గురించి, నిన్న ఏదైతే మాట్లాడారో దాని గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే మన డిబేట్ లో మెయిన్ పాయింట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే, దాని గురించి స్పష్టంగా 2 నిమిషాలు మాట్లాడతాను, దయచేసి ఇంటరప్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 గెలవంగానే ఇమ్మీడియట్ గా ప్రజావేదిక కూల్చిందారా ఏదైతే స్టార్ట్ చేశాడో, ఈ రోజు 2024లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి జైలుకి వెళ్ళి విచారింపుతో ఆయన స్టార్ట్ కావడం నిజంగా ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే 307 గురించి ఆయన మాట్లాడండి. 307 గురించి చాలా మంచోడు, చాలా పద్ధతి అయినోడు, ఇంతకంటే పద్ధతి అయినోడు ఈ దేశంలో లేడు అన్నట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గారు చూస్తున్నట్లయితే 307 పెట్టారు, చాలా పాపం పసి పిల్లవాడు అని చెప్పి మాట్లాడు. ఎవరయ్యా బడుగు బలహీన వర్గాన్ని నరికి చంపినటువంటి వ్యక్తి, నరరూప రాక్షసుడి కంటే హీనమైనటువంటి వ్యక్తి పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి ఆయన మాజీ ముఖ్యమంత్రి గుండి మాట్లాడడం, విచారించడం నిజంగా బాధాకరం. 307 ఎవరి మీద పెట్టారండి? ఈయన ప్రభుత్వంలో 307 ఎంత దారుణంగా వాడుకున్నాడంటే, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు 307. ఏదైనా చంద్రబాబు నాయుడు అంగళ్ళ సభలో ఏదో మాట్లాడితే దాని మీద 307, లేకపోతే అమరావతి రైతుల మీద 307, జర్నలిస్టుల మీద 307, నిరుద్యోగులు వాళ్ళు పోయి నిరసన కార్యక్రమం చేసి 307 ని అత్యంత కిరాచకంగా వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, ఈయన పద్ధతిగా చేసిన వ్యక్తిగా ఈయన ఏదో మనం మాట్లాడుతా ఉంటే ఇంకేదో భూతాలు ఈ దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం, ఆనాడు 800 కిలోమీటర్ల రక్తం కారుతా ఉంటే కూడా తీసుకుపోయిన విధానం, ధూళిపాలెం నరేంద్ర గారిని అరెస్ట్ చేసిన విధానం, లేదా అక్రమ కేసులు ఇవన్నీ కూడా దేవినేని ఉమా గారి మీద, పట్టాభి గారి మీద, ఇవన్నీ ఏందండి? మోసడికే అంటే అర్థం సీఎం చెప్పాడు, ఇంకెవరు చెప్పలా. ఇవన్నీ ఎందుకండి? వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని చంపబోయింది ఎవరు? మీరు కాదా? ఇవన్నీ మీరు చేసిన యదవ పనులు మీకు చుట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు అరెస్ట్ అయింటే ఆయన్ని గొప్ప వ్యక్తిగా సంబోధిస్తూ మాజీ ముఖ్యమంత్రిపై విచారించడం అంతకంటే దౌర్భాగ్యం, దరిద్రం ఇంకోటి లేదండి. ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు పోయిన విధానం ఒక్క నిమిషంగా చూసుకున్నట్లయితే, ఈ 10 ఏళ్లలో ప్రజలు వరదల్లో మునిగిపోతా ఉంటే పలక సార్ రాడు పోడు, ఇంకోటి పై నుంచి పోతాడు హెలికాప్టర్ల కింద కూడా దిగడు, ఏం చూడ్డు, వరదలు ఎట్టొచ్చినా కూడా చూడ్డు. రెండోది కల్తీ సార్లదాగి దాదాపు 60 మంది చనిపోతే దాని గురించి అసలు ఆలోచించడు. లేకపోతే 2014లో 50 కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి పట్టించుకోడు. బోటు మునిగిపోతే 60 మంది పోతే ఏది పట్టించుకోడు. ఆఖరికి దళితుల్ని నరికి చంపుతుంటే స్పందించుడు, ఎకిల్ నవ్వు నవ్వుకుంటా కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి. సుధాకర్ గారిని చంపితే ఎకిల్ నవ్వు, లేకపోతే ఒక అక్కని ఏడిపిస్తాడు చిన్న 10 ఏళ్ల పిల్లాడు అమర్నాథ్ గౌడ్. ఏదైనా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు చంపారు? వీళ్ళందరూ కూడా వైకాపా వాళ్ళు కాదా? ఓం ప్రకాష్ చంపింది ఎవరయ్యా? నిక్కల మీద మాట్లాడితే మీరు కాదా? వైకాపా వాళ్ళు దారుణాలు చేసి ఈ విధమైన నరరూప రాక్షస పాలన ఎలా ఉంటుందో మీరు చూపిస్తే ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ అది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అప్రేష్ వర్మ గారు రెండు గురించి మాట్లాడారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, ఇక్కడ స్థానిక నాయకులు, మంత్రులు కానీ ఎవరు కూడా కార్యకర్తలకు చెప్పే మాట ఒకే ఒకటి, వాళ్ళు చేసిన ఏదైతే అరాచకాలు ఉన్నాయో ఇన్ని వద్దు, మనకి మంచి మ్యాండేట్ ఇచ్చారు, మనం మంచి పాలన ఇద్దాం, చట్టం తన పని తను చేసుకోవద్దని చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా అందరి మీద కేసులు ఉన్నాయండి. దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి మీద దాదాపు 80% మంది మీద ఈ రోజు కేసులు పెట్టింది మీరు కాదు, అన్యాయంగా, అక్రమంగా. నిరసన తెలియజేసేదానికి కూడా అవకాశం లేకుండా 41 years నోటీసులు ఇచ్చింది మీరు కాదా? ఓకే రైట్. ఓకే నాగేంద్ర గారు. వర్మ గారు. నాగేంద్ర గారు, ఏంటి మన ద్వారంపూడి గారి పరిస్థితి ఏంటి? 100 కోట్ల అక్రమాలట. పౌర శాఖ మంత్రి వాళ్ళు అక్కడే మకాం వేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన 3 రోజులు ఆయన పర్యటన అయిపోయిన వెంటనే నుంచే స్టార్ట్ అయింది. అక్కడ భారీగా అక్కడ డంపింగ్లు పట్టుకుంటున్నారట, ఎక్కడికో ఆఫ్రికా దేశాలకు తరలిస్తారట అక్రమంగా.
వర్మ గారు, ముందుగా మీకు ఆడిబుల్ సార్, నాకు కొంచెం మాట్లాడండి. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వినిపిస్తోంది కదా? మాట్లాడండి వినిపిస్తుంది. ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, అలుపెరుగని డిఫెండర్ మా సీనన్నకు, పాపం సీనన్నను చూసి జగన్మోహన్ రెడ్డి చాలా నేర్చుకోవాలి. ఇదైతే ఇక్కడున్న ఏ వ్యక్తులు కూడా కాదనే అవసరమే లేదు, మా కృష్ణాంజనేయులు సార్తో సహా. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి పిల్ల రాజకీయాలు పడితే నడిచి అట్ట అయిపోయినాడు పాపం. మనం ఏం చేయలేం. కాకపోతే మాకు ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది మా సీనన్నకు చూస్తే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తున్నాడు. నిన్న మొన్న ఆయన మోకాళ్ళ కిందికి ఒక చొక్కా వేసుకొని, అంటే అది వేసుకుంటానే జుబ్బా లాంటిది, ఫాదర్ అయిపోయినట్టు ఆయన చర్చిలో ఫాదర్ ఆయన అన్ని నీతులు చెప్తున్నాడు. మరి అంతకుముందు ఆ పొట్టి షర్ట్లు, ఒక్కో షర్టు 60,000, 1,00,000, 2 లక్షల షర్ట్లు వేసుకున్నప్పుడు పేద ప్రజలు, పెత్తందారులు తప్ప వేరే మాట్లాడాలి. ఇప్పుడు ఆయన అత్యంత నీతి. ఇందాక ఒక హాస్యాస్పదమైన పదం వాడినాడు, ముఖ్యమంత్రి అన్నాడని మా సీనన్న చెప్పినాడు. ఏమని? అధికారం శాశ్వతం కాదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి 5 సంవత్సరాల్లో ఆయన తెలుసుకొని ఉంటే ఈ 11 కాకుండా ఇంకో 10 పరకో వచ్చేటి కదా. మనం అందుకే కదా చెప్తున్నాడు. అది తెలుసుకోకుండా ఉండేదానికే కదా వాళ్ళ నాయన డైలాగ్ మనం ఇప్పటికీ గుర్తు చేస్తున్నాం. పట్టుమని 10 రాల తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని పిలిచాడు ఆయన పెద్ద ఆయన. మరి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తే ఎట్లా? అంటే ఒక వాస్తవికత దృక్పథంతో ఎవరైనా మాట్లాడాలి. నేను తప్ప ఆయన తెలుసుకొని ఉంటే పర్వాలేదు. ఆయన ఇప్పుడు ఇందాక అన్నట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు, అన్యాయం చేశాడు. ఆయన్ను ఏం చేశాడు సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? ఏం అక్రమం చేశారు? సాక్షాత్తు మరి రాజ్యాంగానికి విరుద్ధంగా లోపలికి వెళ్ళి అందరూ చూస్తుండగా ఈవీఎం పగలగొట్టినాడు. మరి పాపం ఇంకా రేపు ఎవరి దగ్గరికి పోతాడు అని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ నిన్ననే ఒక మైనర్ బాలికలో పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ అయింది. ఆయన పరామర్శిస్తాడా? అంటే ఇటువంటి వాళ్ళందరినీ పరామర్శిస్తాడా? నిజంగా ఈయనకు అంత ఇంగిత జ్ఞానం ఉంటే వెదుటి వారి భార్యలను వ్యక్తిత్వ హనంతో టైర్లతో పోల్చినప్పుడు మొగుళ్లను విధులేకి తెచ్చి మహిళలను సభ్య సమాజం తలదించుకునేలా ఏదైతే చట్టాలు తయారు చేస్తారో అక్కడ అవహేళనకు గురి చేసినప్పుడు ఇది తప్పు అని ఉంటే నిజంగా మేము సీనన్న స్వాగతించేవాళ్ళం. అప్పుడేమో అదేదో సినిమాలో మోగబోయినట్టు ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి నీతులు చెప్తున్నాడు మాకు. స్క్రీన్ చూడండి, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి మాజీ మంత్రులు చూడండి, వాళ్ళు పద్ధతైన భాష మాట్లాడే మంత్రులు కూడా ఒకసారి చూడండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్సీ అనంతబాబును, ఆ నుంచి ఈ రేపిస్ట్ సుధాకర్ను, వీళ్ళందరినీ అక్రమంగా అని చెప్పి ఈయన పోయి పరామర్శిస్తాడేమో అని. దయచేసి నేను సీనన్న ద్వారా చెప్పేది ఏంటంటే అది ఆపండి. జనాల్లో ఈ 11 ఎందుకు ఇచ్చామా అని చెప్పి